ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవ, మీ పిల్లలు మీ మాటలు నేర్చుకోవాలనే ఆసక్తి వారందరి హృదయాలలో కలిగించి మరల ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎన్నో పనులు వారి హృదయంలో కలవర పెడుతున్నప్పటికీ, కళ్ళ ముందు ఎన్నో కార్యక్రమాలు ఉంటున్నప్పటికీ, వాటన్నిటికంటే మీ మాటలు నేర్చుకోవటమే గొప్ప భాగ్యమని మీ పిల్లలు ఈ సమయాన్ని కేటాయించి మీ మాటలు వినటానికి సిద్ధపడి ఉండగా, ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని మీ మాటల చేత తృప్తిపరచమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా రెండవ తరగతిగా ఆయన మాటలు వినే మహాభాగ్యాన్ని మనకందరికీ అనుగ్రహించిన తండ్రిని దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆసక్తి కలిగి దేవుని మాటలు వినుటకు చేరి ఉన్న మీ అందరికీ కూడా, దైవజనులకు కూడా మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని పిల్లారా, మొదటి సెషన్లో మన జీవితానికి అవసరమైన ప్రపంచ మనోనేత్రాలు వెలిగించే ఎన్నో విషయాలను మనం మరియ జీవితం ద్వారా నేర్చుకున్నాం. ఈ సందర్భంలో కూడా మరొక ఆలోచనాత్మకమైన అంశం, మనందరి బ్రతుకులకు కావలసిన దేవుడు వ్రాయించిన మాటల్లోనే క్రోడీకరింపబడిన ఆలోచనాత్మకమైన అంశం, తొలి ప్రేమను మరిచితివా అన్న ఒక పాఠ్యాంశాన్ని బైబిల్ నుండి ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లారా, మానవులుగా పుట్టిన మనందరిని కూడా దేవుడు నిత్యము పర్యవేక్షిస్తున్నాడు, అనగా చూస్తూనే ఉన్నాడు. ఎంతగా దేవుడు మానవాళిని పర్యవేక్షిస్తున్నాడో భక్తుడు మాట్లాడుతున్న మాటలలో మనం చూడగలం. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము మొదటి వచనం నుండి దేవుడు ఎలా మానవాళిని పర్యవేక్షిస్తున్నాడో అన్న విషయాన్ని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. చూడండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చోవడం, నేను లేవడం మీకు తెలిసిపోతుంది. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడక, నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. చాలమ్మా. ఈ మాటను మనం చూడగలిగితే భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని దేవుడు ఎలా పర్యవేక్షిస్తున్నాడో భక్తుడు మాట్లాడుతున్నాడు. మనం కూర్చోవడం, లేవడం, పడుకోవడం ఇవన్నీ మనం మర్చిపోవచ్చేమో కానీ మనలను కలుగజేసిన కన్న తండ్రి మాత్రం మన గమనాలను, మన చర్యలను, అంతేకాకుండా మన తలంపులను కూడా ఆయన పరిశోధిస్తున్నట్టుగానే మనం చూస్తున్నాం. ఓకే, ఎందుకు దేవుడు ఇంతగా మానవాళిని పర్యవేక్షిస్తున్నాడు? ఈ మాటను మనం అనేక సార్లు చదువుకున్నాం. కూర్చుండుట, లేచుట, పడుకొనుట, నడుచుట అంతా కూడా దేవునికి తెలిసిపోతుంది. అవును. ఎందుకు దేవుడు మనిషిని ఇంతగా పర్యవేక్షిస్తున్నాడు? ఉదాహరణ, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు
ఎన్నో వస్తువులు మన కళ్ళ ముందు కనబడతాయి. వాటిని అమ్మేవారు అక్కడ ఉండరు, వస్తువు మాత్రం అక్కడ ఉంటుంది. అమ్మేవాడు లేడు, రేటు చెప్పేవాడు లేడు అన్నంత మాత్రాన మనం జోబులో పెట్టుకొని తెచ్చేసుకుంటామని చెప్పండి? లేదు. నచ్చేసింది కదా అని మనం చేతిలో పట్టుకొని బయటికి రావటానికి కుదరదు. ఎందుకు? అందరికి తెలిసిన విషయం ఏంటంటే, అమ్మేవాడు అక్కడ లేకపోయినా, రేటు చెప్పేవాడు అక్కడ లేకపోయినా, క్వాలిటీని తెలిపేవాడు అక్కడ లేకపోయినా, నువ్వు పట్టుకెళ్ళిపోతుందంతా కూడా నిఘా వ్యవస్థతో చూస్తూనే ఉంటాడు. అవును కదా? నువ్వేం పట్టుకెళ్తున్నావో, నువ్వు ఏది ముట్టుకున్నావో, దాన్ని ఎక్కడ పడేస్తున్నావో అంతా కూడా పర్యవేక్షిస్తుంటాడు. ఒకవేళ నువ్వు పట్టుకొని వెళ్ళిపోయావు అనుకో, అక్కడ ఒక ద్వారబంధం లాంటిది పెడతారు. ఎందుకంటే వాళ్ళ వస్తువు నువ్వు ఏదైనా తీసుకెళ్ళినప్పుడు అక్కడ వెంటనే అరుపులు వినబడతాయి, శబ్దాలు వినబడతాయి. అంటే మన వస్తువును బయటకు ఒకటి తీసుకెళ్ళిపోతున్నాడు. అందుకే వాళ్ళ ట్యాగ్ని తీసేసి మనకి ఇచ్చేస్తుంటారు. బిల్లు కట్టిన తర్వాత ఆ ట్యాగ్ని తీసి మనకు ఇస్తారు కనుక మనం అప్పుడు తీసుకొని వచ్చుకుంటాం. అంటే మొత్తానికి అంతగా ఎందుకు పర్యవేక్షిస్తున్నారు అంటే, దొంగతనం జరగకుండా ఉండటానికి నిఘా వ్యవస్థ, సిసి కెమెరాల ద్వారా వారు పరీక్షిస్తున్నారు. దానికి ఒక అర్థం ఉంది. మరి దేవుడు మనం కూర్చుండుట, లేచుట, పడుకొనుట అంత కూడా అని ఎందుకు అలా చూస్తున్నాడు? మనల్ని ఎందుకు అంతగా పర్యవేక్షిస్తున్నాడు? మనం ఉదయం లేచినప్పటి నుండి మనతో పాటు ఒక కెమెరామ్యాన్ వచ్చాడు అనుకోండి, మనం కూర్చోవడము కెమెరా తీస్తున్నాడు అనుకోండి, మనం లేవడము కెమెరా తీస్తున్నాడు అనుకోండి, మనం పడుకోవడం కూడా కెమెరా పెడుతున్నాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? ఏంటి ఇంత పర్యవేక్షణ? కూర్చోవడం, పడుకోవడం, నడవడం, ఇంత కెమెరానా? అది మనకు తెలియదు. కానీ వాస్తవానికి దేవుడు అలాగే ఉన్నాడటండి. నువ్వు పడుకున్నా అక్కడ ఆయన చూస్తూనే ఉన్నాడు, నువ్వు లేవడం చూస్తున్నాడు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నాడో చూస్తున్నాడు, ఎన్ని గంటలు ఆయన కొరకు ఓపికతో విన్నావో చూస్తున్నాడు, తినేసి వెళ్ళిపోయిన వాళ్ళను కూడా ఆయన చూస్తున్నాడు, తినేసి అరిగించుకోవడానికి కూర్చున్న వాళ్ళను కూడా చూస్తున్నాడు. అవును కదండి? అందరినీ చూస్తున్నాడు ఆయన. ఎందుకు దేవుడు ఇంతలా మనిషిని చూస్తున్నాడు? ఆలోచించండి ఒక్కసారి. మనిషిని దేవుడు పర్యవేక్షించటం వెనక ఉన్న కారణం ఏంటి? అసలు మనిషిలో ఏం కనిపెడుతున్నాడు ఆయన? తలంపులు చూస్తున్నాడట. అదేవిధంగా మానవ జీవితంలో వెనుక ముందు మొత్తం అంత బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఎందుకు ఆయన ఇంతగా మానవులమైన మనల్ని పర్యవేక్షిస్తున్నాడు? 6 అడుగుల ఆకారమే కదా. తాను అనుగ్రహిస్తేనే ఈ జీవం మనకొచ్చింది. తన పోలిక తన స్వరూపాన్ని ధరించుకున్న నరమాత్రులం మనమంతా కూడా. మనల్ని దేవుడు ఇంతగా ఎందుకు పర్యవేక్షిస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఆలోచించగలిగితే బైబిల్ గ్రంథంలో చూద్దామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము. ఆసియా ఖండంలో 7 సంఘాలు, అందులో ఎఫెసు సంఘం. ఈ ఎఫెసు అనగా ఎఫెసు ప్రాంతం అంతా కూడా అన్నిలతో కూడిన ప్రాంతం. పౌలు గారు మాట్లాడతాడు, ఎఫెసులో నేను మృగములతో పోరాడిన ఎడలా. అంటే ఎఫెసులో ఉన్నవారు ఎలా ఉన్నారంటే, ఒక మాట చెప్పాలంటే మృగాలుగా ఉన్నారు, పశువుల్లో ఉన్నారు. ఆ మనుషులు ఎలాంటి వారు అంటే, ఏది పట్టుకుంటే దానినే నిజమని నిరూపించగలిగే మొండివారు వారు. అంటే మేము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు వాదన. అందుకు గాను వాళ్ళని ఏమన్నాడు అంటే, మృగములు, ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల. ఇంకా వాళ్ళ మూఢభక్తి ఎలాంటిదంటే, ఎఫెసులో ఉన్నవారు అర్తిమిదేవి, మహాదేవి అని
4 గంటల సేపు ఏకాధాటిగా అరిచారట. ఇది ఎఫెసు సంఘానికి ఉన్న చరిత్ర అండి. అంటే వాళ్ళ భక్తి అతి దేవతా భక్తి గల వారై వారు అర్తిమిదేవి అని 4 గంటలట. మనం చూడండి, గంట కూర్చోడానికే ఇటు నుండి అటు దొరుకుతుంటాం, అవును కదండి. కొద్దిసేపు కూర్చుంటాం, కొద్దిసేపు లేస్తుంటాం. అందుకే మనకు కంటిన్యూగా కూర్చోబెట్టే బోధకుడు వద్దు. ఏం చేయాలి? మనకి కూర్చోండి, లేవండి, మధ్య మధ్యలో పడుకున్నోళ్ళని లేపడానికి గట్టిగా ఒకసారి అరిస్తే బాగుంటుంది. ఇదైతే నచ్చుతుంది. ఏమండి, వాళ్ళ చూడండి, నిజమైన దేవుడు ఎవరో తెలియకపోయినా కూడా 4 గంటల సేపు ఏకాధాటిగా ఏక శబ్దముతో అని రాయబడి ఉంటుందండి. అర్తిమిదేవి అని కేకలు వేశారటండి. దేవుని పిల్లలారా, దేవుడు ఎవరో తెలియక అంధకారములో మగ్గుతున్న అవిధేయులైన ఎఫెసీయుల దగ్గరకు వెళ్ళి వారిని మార్చాడు పౌలు గారు. మృగాలే కానీ సాధువులుగా వారిని మార్చాడు. కన్న తండ్రి యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఎఫెసీలకు చెప్పాడు. అదే ఎఫెసీ పత్రికలో ప్రారంభం ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? తండ్రి యొక్క ప్రణాళిక కొరకు రాయబడి ఉంటుంది. ఎఫెసీ పత్రిక మీరు చూడండి, జగత్తు పునాది వేయబడక మునుపే అని ప్రారంభిస్తారు పౌలు గారు. అంటే దేవుడు మనందరినీ కూడా ఈరోజు కోరుకోలేదు, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు అనే విషయానికి వచ్చేసరికి 2వ అధ్యాయంలో వివరణ ఇచ్చాడు. ఏంటి? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు మనము సృష్టింపబడిన వారం. ఇలా ప్రతి అధ్యాయములో ఒక్కొక్క సారాంశంతో కూడినటువంటి విషయాలను ఆయన ఎఫెసులో ఉన్న వారికి చెబుతూ వచ్చాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు. ఆయన పట్ల మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన ఈ లోకానికి తన కుమారుని యేసుక్రీస్తు వారిని పంపించారు. ఆయన ద్వారానే మనకు పాపక్షమాపణ కలుగుతుందని ఎఫెసీయులకు పత్రిక వ్రాసాడు. మొత్తానికి మృగాలుగా ఉన్న, మూఢభక్తిలో ఉన్న, అంధకారంలో ఉన్న వారందరికీ కూడా దేవుని గూర్చిన వార్తను చెప్పి మార్పించేశాడండి. మారిపోయారు. మారిపోయిన తరువాత ఎఫెసులో ఉన్న వారికి ఏమని చెబుతున్నాడు చూడండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. బాగా ఆలోచించండి. ఏమంటున్నాడు? నీ కష్టం, నీ సహనం, నీ క్రియలు ఎవరికి తెలుసు? నాకు తెలుసు అంటున్నాడు. చూడండి, ఆయన ఏటోనండి, అంత పని చేస్తున్నాను కానీ ఎవరు నన్ను గుర్తించట్లేదు. అవును కదా, సహజంగా మనలో మాట. చాలా కష్టపడుతున్నానండి, అందరికంటే ముందుగా వెళ్ళిపోయి ఓపికతో కూర్చుంటున్నా, కనీసం మైకులో ఒక్క మాట కూడా, కృతజ్ఞత కూడా చెప్పలేదండి నాకు. అవును కదా. మన కష్టాన్ని గుర్తించట్లేదని మనం బాధపడతాం, మన సహనాన్ని గుర్తించట్లేదని మనం ఫీల్ అయిపోతుంటాం. నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదండి, ఎందుకు వాళ్ళ దగ్గరకు వెళ్ళడం అని మనలో మనం కృంగిపోతుంటాం. ఈరోజు మనం గమనించాలి, ఈరోజు మనం తెలుసుకోవాలి. మనం కూర్చుండుట, నడుచుట, లేచుట, పడుకొనుట ఈ ప్రపంచంలో మనుషులు చూడకపోయినా నిన్ను అనుక్షణం పర్యవేక్షిస్తున్న నీ తండ్రి అని ఏం చేస్తున్నాడు తెలుసా? నీ కష్టం తెలుసు. నువ్వు దేవునిలో ఎంత కష్టపడుతున్నావో, ఎన్ని పనులు వదిలేసుకొని ఇక్కడ కూర్చున్నావో, ఎంతమంది పిలిచినా కూడా వాళ్ళకి ఎన్ని రకాలుగా సమాధానం చెప్పి కూడా ఇక్కడ నువ్వు అటెండ్ అవుతున్నావో, నీ కష్టం నీకు తెలుసు. నీకు తెలిసినది దేవునికి తెలుసు. దేవునండి, ఇంత కష్టపడ్డాను అని నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ కష్టము చూడండి. మరలా ఆ మాట చూడండి, ఎఫెసు సంఘముతో మాట్లాడుతున్నాడు. నీ కష్టము, నీ క్రియలు, నీ పనులు, నీ సహనమును నాకు తెలుసు, బాగా తెలుసు. అందుకే నువ్వు పడుకున్నా చూస్తున్నాను, లేచినా చూస్తున్నాను, కూర్చున్నా చూస్తున్నాను. నీ చర్యలన్నీ కూడా నాకు బాగుగా తెలుసు. నువ్వు నా కోసం ఎంత కష్టపడుతున్నావో చూస్తున్నాను, నా కొరకు ఎన్ని పనులు మానుకుంటున్నావో చూస్తున్నాను, నువ్వు ఎంతగా నా కొరకు సహిస్తున్నావు.
ఏంటి ఎప్పుడు దేవుడు దేవుడు అనుకుంటూ వెళ్ళిపోతున్నావా? యవ్వనంలో ఉన్నావు, ఏదో కూలీ నాలి చేసుకొని కొంత సంపాదించవచ్చు కదా. ఎప్పుడు దేవుడు దేవుడు అనుకొని తిరుగుతుంటావు. అవునా? ఈ ఎంతోమంది ఎన్నో రకాల మాటలన్నా కూడా నీ సహనం అయినా కూడా మొండిగా దేవుని పనికి వెళ్ళటం. అవును కదండి. అలాగే దేవుడి పని అంటే ఎక్కడ ఉంది అనగానే అక్కడ మనం అటెండ్ అయిపోతూ మనం ప్రజెంట్ అయిపోవటం, దేవుని మాటలు ప్రకటించటం, దేవుని మాటల కొరకు మనం ముందుగా ఉండటం, ఇదంతా కూడా దేవుని పిల్లలారా ఒక బోధకుడు చూడకపోయినా, అవునా, నీ తోటి విశ్వాసులు చూడకపోయినా, వారు ఎవ్వరు గుర్తించకపోయినా నీ పరలోకమందున్న తండ్రి నిన్ను గుర్తిస్తున్నాడన్న సంగతి నువ్వు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. నేనే ఎప్పుడు చర్చి ఊడుస్తున్నానండి, ఎవ్వరూ ఊడవట్లేదు. ఎంతమంది సంఘస్థులు ఉన్నారు కానీ ఒక్కరు కూడా ఊడవట్లేదు. నేను ఒక్కదాన్ని వచ్చి ఊడుస్తున్నాను. కానీ అయ్యగారు ఒక్కరోజు కూడా నా పేరు చెప్పలేదండి. అయ్యగారు చెప్పకపోయినా పైనున్న ఆయన ప్రతిరోజు నువ్వు చేస్తున్నావని ఆయన చూస్తున్నాడు తెలుసా. ఇదిగో నేను బరక ఎత్తానండి, అందరూ వెళ్ళిపోయారు, అందరు తినేసి ఆకులన్నీ పారేసి వెళ్ళిపోయారు. నేనే ఎత్తేసాను. అవును, నువ్వు ఎత్తావు, నిన్ను ఎవరు చూడలేదు, కానీ నీ పరలోకమందున తండ్రి నేను గమనిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, మనుషులు చూడవలనని కాదు కానీ రహస్యమందున్న నీ తండ్రి నిన్ను చూచుచున్నాడు. ఒక షాపింగ్ మాల్లోకి వెళ్ళినప్పుడు వస్తువు నచ్చింది కానీ పట్టుకెళ్దామని మనసు ఉంది, కానీ పట్టుకెళ్ళావు. ఎందుకు? ఆడు చూస్తున్నాడు కనుక. అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? నువ్వు ఎంతగా ఆయన కొరకు పని చేస్తున్నావు, ఎంతగా ఆయన కొరకు సహించుకుంటున్నావు, ఎంతగా ఆయన కొరకు భయభక్తులు కలిగి ఉన్నావో అంత కూడా ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తూనే ఉన్నాడు. ఇంకా చెబుతున్నాడు చూడండి, రహస్యమందు నీ తండ్రి చూచుచున్నాడు గనుక. నీ తండ్రి చూస్తున్నాడు నిన్ను. అది ఎప్పుడు నీ మనసులో ఉండాలి. నేను పని చేస్తున్నాను, నా తండ్రి నన్ను చూస్తున్నాడు. నేను ఆయన కొరకు సహిస్తున్నాను, నా తండ్రి నన్ను చూస్తున్నాడు. షాపింగ్ మాల్లోకి వెళ్ళినప్పుడు అలాగే కాదు, మనసు ఉంటుంది, ఆడు చూస్తున్నాడు. పని చేస్తున్నప్పుడు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు కూడా అలాగే ఉండాలి. చర్చిలోకి వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన, చర్చిలోకి వచ్చినప్పుడు మాత్రమే నెమ్మదిగా ఉండు. బయటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు చూస్తారేంటి, లేదా విశ్వాసాలు చూస్తారేంటి, ఎవరు చూడగలగా మనకి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఇది కాదు, నీ తండ్రి నిన్ను ఎప్పుడు పర్యవేక్షిస్తున్నాడు, ఆయన ఎప్పుడు చూస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నీతో పాటు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కెమెరా పట్టుకుని వస్తున్నాడు ఆయన. రహస్యంగా నీ కార్యాలు, నీ పనులు, నీవన్నీ చేస్తున్నాడు. అక్కడేమో సినిమా పాటలు పాడేసేస్తావు, ఇక్కడికి వచ్చి దేవుడి పాటలు పాడేస్తావు. అక్కడేమో కొలాయి దగ్గర గొడవలు పడిపోతావు, ఇక్కడికి వచ్చి మాత్రం ముసుగేసుకొని చక్కగా దేవుని కోసం వింటావు. చూడండి, ఇవన్నీ ఎవరికి తెలియదు అని అనుకోవచ్చు. మనం అదేనండి, మనం చేస్తుంటాం, అన్ని కార్యాలు మనం చేస్తుంటాం. ఒక విషయం చెప్పమంటారా? దేవుడు ప్రతి కార్యాన్ని ఎందుకు ఆయన ఎంతగా నిగూఢంగా ఆయన చూస్తున్నాడంటే ఈ మాట చదవగానే మనకు భయం వేస్తుంది. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 21వ వచనం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఇట్టి పనులు నువ్వు చేసినను చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. మరలా కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 21వ వచనము, ఇట్టి పనులు నువ్వు చేసినను. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎన్ని పనులు చేసినా నేను ఎలా ఉన్నాను? మౌనంగా ఉన్నాను. అంటే నీకు ఏ ఆలోచన వచ్చింది? ఎన్ని చేసినా మరలా దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు గారిస్తే అయిపోతుంది. ఎట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడవని అనుకుంటున్నావు. ఏమనుకుంటున్నాడట? అక్కడ తప్పు చేస్తున్నాను, ఇంకా నాకు శిక్ష రాలేదు, అక్కడ సినిమా పాటలు వింటున్నాను, సినిమాలకు వెళ్తున్నా, అన్నీ చేస్తున్నా, కానీ నాకేం అవ్వట్లేదు. మరలా ప్రార్థనకి వెళ్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నేను నాకేం బాధ కలగట్లేదు, శిక్ష కలగట్లేదు అని నువ్వేమనుకుంటున్నావు? నాలాంటోడే దేవుడు కూడా. అవునా కదా? చూడండి, స్కూల్కి వెళ్తాం, కొన్ని రోజులు మానేస్తాం, ఏం రాలేదు అని అంటే టీచర్కి ఏం చెప్తాం? ఏదో సాకు చెప్తాం. మా తాత చచ్చిపోవడం, మా అమ్మమ్మ చచ్చిపోయింది, ఏదో చెప్తాం, నమ్మేస్తుంది. నీలాంటిదే కనుక. అవునా కదా? నీలాంటి నరమాత్రులే కనుక సరేలేరా కూర్చోబో అంటది. అవునా? కానీ దేవుణ్ణి కూడా మనిషి ఏమనుకున్నాడంటే తెలుసా? నువ్వు ఎన్ని కార్యాలు చేసినా కూడా నా వంటి వాడే, దేవుడు ఏమనట్లేదు, మౌనంగా ఉన్నాడైనా అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఇప్పుడు చూడండి చెప్తున్నాడు, అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి
నేను గద్దిస్తాను, వరస పెడతాను. ఏంటి? నీ కార్యాలన్నీ లైన్ పెట్టాడట. ఆ రోజు ఈ కార్యం చేసావు, ఈ రోజు ఈ కార్యం చేసావు, అన్ని కార్యాలు వరస పెట్టి గద్దిస్తాడట. చూడండి, మీకు అర్థమైంది ఇప్పుడు? ఏమండి, అక్కడ సినిమా పాట పాటని ఎవరు చూడలేదు, అక్కడేమో గొడవలు పడ్డాను ఎవరినైనా చూడలేదు, ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చి అంత సమాప్తం అయిపోయింది అని అనుకుంటున్నావు కదా. దేవుడు అంటున్నాడు ఏంటి తెలుసా? ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా నువ్వు చేసిన కార్యాలు నేను మర్చిపోయాను నువ్వు అనుకుంటున్నావా బిడ్డ? లేదు, వరస పెట్టి గద్దిస్తాను. ఒక ఉదాహరణ చెప్తాను, ఆలోచించండి. టీచర్ ఎగ్జామ్ పెడుతుంది. ఎగ్జామ్ పెట్టిన తర్వాత క్వశ్చన్లు అన్నీ కూడా స్టూడెంట్ రాయాలి. ఏమండి, ఆ తరువాత పేపర్ దిద్దుతుందండి. పేపర్ అంతా కూడా రుద్దిన తర్వాత మరలా టీచర్ వస్తుంది. ఏమని చెప్తుంది తెలుసా? రేపు మీ అందరికీ పేపర్లు ఇవ్వబోతున్నాను, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో చెబుతాను అని అంటది. అప్పుడు పిల్లలందరూ రెడీగా ఉంటారు. పేపర్లు పట్టుకొని వస్తుంది. పేపర్లు పట్టుకొని వచ్చి పలానా వాడికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా అని వాడి పేపర్ వాడికి ఇస్తుంది. అవునా? పలానా వ్యక్తికి ఇన్ని మార్కులు వచ్చాయి. అప్పుడు ఏమంటుందో తెలుసా? నీకు ఎన్ని కరెక్ట్గా రాసావో, ఎన్ని తప్పులు రాసావో, ఎన్ని తప్పులు ఉంటే అన్ని దెబ్బలు కొడతానన్నది అనుకోండి. అవునా కదా? అంటే టీచర్ చేసే పని ఏంటి తెలుసా? పేపర్ వాడికిచ్చి వాడి తప్పును వాడు తెలుసుకొని వాడినే కొట్టేటట్టుగా చేస్తుంది. అవునా కదా? మా టీచర్ అయితే అలాగే చేసేదండి. అవునా కదా? పేపర్ ఇచ్చి కొడుతుంది అనమాట. మరలా ఏంటి? చూడరా నువ్వు రాసింది తప్పు. అవునా కదా? అంటే నీ తప్పు నీ కళ్ళ ముందు పెట్టి ఒక టీచర్ కొట్టడం నీకు తెలిస్తే, ఇప్పుడు టీచర్లా ఎవరు కొడతారు తెలుసా? దేవుడు నీ తప్పు నీ కళ్ళ ఎదుటే పెడతాడు. చూడండి, ఆ మాట ఎలా అలాగే రాయబడింది చూడండి. వాటిని నీ ఎదుట ఉంచి ఈ సంగతులను వరసగా ఉంచి నీకు కోటింగ్ ఇస్తాను అంటున్నాడు ఆయన. పేపర్ ఇచ్చి కొడతాడని చూడండి ఆయన. అంటే ఆయన దగ్గర ఎవ్వరు కూడా తప్పించుకోవడానికి లేదండి. నువ్వు ఏ కార్యాలు చేసావో, ఏ కార్యాలలో తప్పించుకొని తిరిగావో దేవుని పని ఉంది. కానీ నువ్వేమన్నావు? అర్జెంట్ పని అండి. ఏ అర్జెంట్ అయితే శుభ్రంగా పడుకున్నావు. పెడతాడు ఆ రోజు, వరస పెడతాడు. ఆ రోజు అర్జెంట్ అన్నావు కదా. అవునా? దేవుని పని ఉంది, దూరం నుండి సేవకుడు వస్తున్నాడు అని చెప్పినా కూడా నువ్వు వెళ్ళలేదు కనుక నీకేం చేయాలి? ఇప్పుడు వరస పెడుతున్నాడట. వరస చూసారా? అంటే దేవుణ్ణి మనం ఏమనుకుంటున్నామంటే, నా అలాంటోడే దేవుడు కూడా. ప్రార్థన చేస్తే అయిపోయింది, ప్రభువా ఈ సంవత్సరం క్షమించు, ప్రభువా ఈ సంవత్సరం చేసిన తప్పులన్నీ కూడా నన్ను క్షమించయ్యా, వచ్చే సంవత్సరం నుండి బాగుంటానంటాం. మరలా వచ్చే సంవత్సరం కూడా అదే పని చేస్తావు. ఇప్పుడు ఏం చేయాలి? 2023 ఏ ప్రార్థన చేసావో రికార్డు తీసుకురావాలి బయటికి. మరలా 2024 చివరి రోజు 31వ తేదీ ఏ ప్రార్థన చేసావో రికార్డు చూస్తాడు. 2023 అదే ప్రార్థన, మరలా 2024 ఎండింగ్ కూడా అదే ప్రార్థన. ఏంటిది? వరస పెట్టి నేను గద్దిస్తాడు. నీ తప్పు నీ కళ్ళ ఎదుట పెట్టి గద్దిస్తాడు. ఆయన కూడా నా అలాంటోడే కదండి, ఏమనట్లేదండి అని నువ్వు అనుకుంటున్నావా? లేదు. మన పరలోకమందున తండ్రిని అంత సులువుగా అంచనా వేయటానికి లేదు. ఆయన ఎందుకు చూస్తున్నాడు అనుకుంటున్నావు? నీ క్రియ, నీ కష్టం, నీ సహనం అన్ని కూడా ఆయనకు తెలుసు. అదే ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. రండి అక్కడికి. ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ 2వ అధ్యాయం ప్రారంభం నుండి మనం చదువుకున్నాం కదా. కిందకు వచ్చేసరికి నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నాకు తెలుసు. నీవు దుష్టులను సహించుటలేదనియు సహింపలేవనియు అపోస్తులు కాక తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివనియు. నీవు బోధ విషయంలో కూడా ఎంత నిక్కచ్చిగా ఉన్నావంటే ఏది అబద్ధ బోధ అని తెలుసుకున్నావు. కొంతమంది అపోస్తుల కాకయ్య అపోస్తులమని చెప్పుకుంటున్న వారిని కూడా పరీక్షించావు నువ్వు. అంటే పరిశుద్ధ గ్రంథాన్ని బాగా పరీక్షిస్తున్నావు. అలా వ్రాయబడిందా లేదా, అలా చెప్పబడిందా లేదా, ఇది నిజమా అబద్ధమా అని కూడా నువ్వు పరీక్షిస్తున్నావు. అది కూడా నాకు తెలుసు. బైబిల్ పట్టుకుంటావు, శుభ్రంగా నిద్రపోతాం. చాలామంది చూడండి రాత్రిపూట్ల ప్రార్థన చేస్తారు. అలా ఏమండి తల కిందకు పెట్టి అలా వంగి ప్రార్థన చేస్తారండి, మోకాల మీద ఉండినట్టుగా. ఏమండి అలా నిద్రలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు గుర్తుకొస్తుంది? తెల్లవారుజాము 2 గంటలకో 3 గంటలకు గుర్తుకొస్తావు నేను ప్రార్థనలో ఉన్నాను. లేకపోతే అలాగే పడుకుని పోతారు. ఏమండి అంటే ఆయన చూస్తున్నాడు, ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. అంటే నువ్వు ప్రార్థన చేసుకోవటం, నువ్వు అన్నీ చూస్తున్నాడు. చూడండి అక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, చదవండి. నువ్వు
అబద్ధికులను కనుగొంటివనియు, అపోస్తులు కాక తాము అపోస్తులమని చెప్పుకొని వారిని కూడా పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొన్నావు. నాకు తెలుసు, అన్ని విషయాలు తెలుసు. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు అలా నిద్రపోవడం తెలుసు, ప్రార్థన చేసుకుంటూ నిద్రపోవడం తెలుసు, అన్నీ నేను చూస్తున్నాను. నా ఎదుట ఎవరు తప్పించుకోలేరు. ఎందుకంటే వరస పెడతాను నేను. ఆ రోజు చూడు, ప్రార్థన చేసుకుంటానని నాటకాలాడి ఏం చేసావు? బైబిల్ మాత్రం పట్టుకుంటావు, కింద మాత్రం ఫోన్ ఉంటుంది. అవును కదండి? ఏం చేస్తున్నావమ్మా గదిలో అంటే చదువుకుంటున్నానమ్మా అంటావు. కానీ నువ్వు చదువుకుంటున్నావో లేదు, సినిమాలు చూస్తున్నావు, అంతా మీ అమ్మ చూడకపోవచ్చు, ఎవరు చూస్తున్నారు? ఆయన చూస్తున్నాడు అన్నమాట. రాష్ట్రమంతా చూస్తున్నాడు. నువ్వు ఎన్ని చేస్తున్నా కూడా ఆయన చూస్తున్నాడు. చదువుతున్నా, నువ్వు చదివిన దానిని పరీక్షిస్తున్నా, చదివిన దానిని నువ్వు పాటిస్తున్నా, అంతా కూడా ఆయన చూస్తున్నాడట. చూస్తే ఏమంటున్నాడు? నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నాకు తెలుసు. నువ్వు సహించావు. ఇంకోటి ఏంటి తెలుసా? నా నామము నిమిత్తం భారం కూడా భరించావు. నువ్వు భారాలు భరించావు. ఎందరో ఎన్నో అన్నా, ఎన్నో మాటలు అన్నా, ఒరే అక్కడికి ఎందుకు వెళ్తావు, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తావు, అయినా భారం భరించావు. ఎందరూ నీకు ఆటంకంగా వచ్చినా సత్యం కొరకు నువ్వు స్తంభంగా నిలబడ్డావు. వచ్చావు నువ్వు. నీ కష్టం ఆయనకు తెలుసు, అదే కదా. నీ సహనం ఆయనకు తెలుసు, నీ ఓపిక ఆయనకు తెలుసు, నువ్వు భారం భరించినది కూడా తెలుసు. అలయలేదు, బంత భారం భరించినా కూడా నువ్వు అలసిపోలేదన్న సంగతి నాకు తెలుసు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని నేను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చాడండి ఇక్కడ. ఏంటో తెలుసా? నీ కోసం అంతా నాకు తెలుసు. నువ్వు చేసిన పని, నీ కార్యాలు, నీ కష్టము, నీ భారము, నీ పరిశోధన, నీ బోధన విధానం అంతా కూడా నాకు తెలుసు. కానీ నీ మీద ఒక తప్పు మోపుతున్నాను. ఏంటి? అంతా చేసిన నా మీదే తప్పు మోపుతున్నావా? ఇన్ని కష్టాలు పడిన నా మీదే తప్పు మోపుతున్నావా? ఇన్ని బాధలు పడిన నా మీదే తప్పులు మోపుతున్నావు. ఎస్, మీ మీదే తప్పు మోపుతున్నాను. ఆయన తప్పు మోపితే కాదనగలిగేవాడు ఎవరు చెప్పండి? ఇదిగో ఇన్ని చేసిన నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటా తప్పు? మొదట నీకుండిన ప్రేమను నీవు మర్చిపోయావు, వదిలేసావు. తొలి ప్రేమను మర్చిపోయావు. అంటే పరలోకమందున తండ్రి నిన్ను ఎందుకు ఇంతగా పరీక్షిస్తున్నాడంటే, ప్రారంభములో ఉన్న ప్రేమ మరలా ఇప్పుడు నీలో లేదు. చాలామంది చూడండి, అమ్మాయిల్ని ప్రేమిస్తారు, పెళ్ళి కాకముందు తెగ ప్రేమిస్తుంటారండి. అవును కదా? పెళ్ళైన తర్వాత చూడండి, ఓ 3 నెలలు బాగుంటుందేమో, అవును కదా, ఓ 6 నెలలు బాగుంటుందేమో, ఆ తరువాత ఎవరి గోల వాళ్ళది. అవును కదా? నాకు బాగలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే ఎల్లుండి తీసుకెళ్తాలే. కానీ అంతకుముందు ఫోన్ మాట్లాడేటప్పుడు ఏంటి దగ్గుతున్నావు, బాగలేదా, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో. అవునా కదా? వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం. చిన్న తుమ్మినా దగ్గినా ఏమంటే లేకపోయినా కూడా సృష్టించుకుంటాం. కానీ చేసుకున్న తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఆల్రెడీ చేసుకున్న వాళ్ళని అడిగితే చక్కగా కూర్చోబెట్టుకొని చెప్తారండి. అవునా కదా? అందుకనట పెద్దలు ఒక సామెత అంటారు, పెళ్లి కాక ముందు కుర్రాన్ని అడిగితే ఎలా ఉందిరా అంటే గుర్రం మీద ఎక్కి తిరిగినట్టు ఉంటుంది అంటాడట. మరి పెళ్ళైన తర్వాత నీ జీవితం ఎలా ఉందిరా బాబు అని అంటే, అదే గుర్రం నా మీద ఎక్కితే ఎలా ఉంటుందో నా పరిస్థితి ఎలా ఉంటుంది అంటాడు. చూసారు? అంటే ప్రారంభం ప్రేమ ఎలా ఉందంటే, అండ్ పిలవకపోయినా పిలిచినట్టు ఉంటుందండి. అవునా కదండి? ఊరుకునే వచ్చేస్తుంటావు, ఏదో నీ వాయిస్ నాకు వినబడింది, నువ్వు పిలిచినట్టు అనిపించింది, అందుకే నేను పరిగెత్తి వచ్చాను. కొద్దిగా అన్నం చాలు అని అనగానే ఇంకా పెట్టి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కొద్దిగా అన్నం పెట్టండి, చేతులు లేవేటి అని అంటది. అంతేనా? ప్రారంభం మాత్రం వద్దన్నా కుమ్మరించేస్తుంది, ఆ తరువాత చేతులు లేవేంటి అండి. మరి కొన్ని చూడండి, బాత్రూంలో ఈమెమో ఆయన స్నానానికి వెళ్ళి ఉంటే టవల్ పట్టుకొని రెడీగా ఉంటుంది, ఆయన వచ్చేసరికి టవల్ రెడీ. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏ అమ్మాయి టవల్ ఇవ్వు అనగానే ఏమంటారు చెప్పండి? ముందే తీసుకెళ్ళాలా, నీకు తెలీదా? బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు టవల్ కూడా గుర్తుండదా నీకు? అది కూడా నేనే చేయాలా? మరి ముందు మాత్రం టవల్ పట్టుకొని రెడీగా ఉంటుంది. అవునా కదా? ఆయన మర్చిపోయినా ఆవిడ పట్టుకెళ్ళిపోయి ఇస్తుంది. అంటే ప్రారంభపు ప్రేమ ఒకలా ఉంటుంది, ఆ తర్వాత ప్రేమ
ఒకలా ఉంటుంది. ఇది దేవుని విషయంలో కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ప్రారంభంలో దేవుని కోసం ఆయనను ప్రేమించిన విధానం ఏంటి? ఎక్కడైనా ఎన్ని మాటలైనా దేవుని కొరకు వినాలి, చేయాలి అనే ఆతృత, ప్రారంభం. క్రైస్తవ్యంలోనికి వచ్చాం మనం అంతా కూడా. ఒక్కసారి మన ప్రారంభం కొరకు ఆలోచించుకోండి. మన ప్రారంభం దేవునిలోకి వచ్చినప్పుడు ఎలా ఉంది మన ఆసక్తి? అయ్యో, చదవాలి బైబిల్ను, నేర్చుకోవాలి, ఇంత సత్యం ఉందా, ఇన్ని మాటలు ఉన్నాయా, ఇన్ని కార్యక్రమాలు చేయాలా, ఇంతమందిని మనం పిలిపించాలా. ఇదంతా కూడా ప్రారంభం అండి, ప్రారంభం. మరి ప్రారంభంలో ఉన్న ప్రేమ కొనసాగుతున్నప్పుడు ఎందుకు లేదు? ఎఫెస్సులో ఉన్న వాళ్ళట కష్టం బాగుంది, సహనం బాగుంది, ఓపిక బాగుంది, అన్నీ బాగున్నాయి. లోపం ఏంటంటే తొలి ప్రేమ మర్చిపోయారు, ప్రారంభపు ప్రేమను విడిచిపెట్టారు. దేవుని పిల్లలారా, ఈరోజు మనం కూడా అలాంటి వైఖర్యలోనే కొనసాగుతున్నామేమో. ప్రారంభం బాప్తిస్మం తీసుకున్న ఆ తొలి రోజుల్లో మాత్రం పక్కింటోళ్ళు సీరియల్కి పిలిచినా కూడా నువ్వేమంటావు? లేదమ్మా, నేను బాప్తిస్మం తీసుకున్నాను అని అంటావు. అవును కదా? ఆ తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఆవిడ పిలవనక్కర్లేదు, ఆవిడ కంటే ముందు మొగల రేఖలు చూడడానికి నువ్వు వెళ్ళిపోతావు. అవును కదా? పిలుచుకొని వెళ్ళిపోతావు మరలా. ఎంత దారుణమో చూడండి. అంటే మర్చిపోతాం. ప్రారంభం మాత్రం బాప్తిస్మం తీసుకున్నాను, ఒక్క వారం రోజులు జ్ఞాపకం ఉంటుంది, ఓ నెల రోజులు జ్ఞాపకం ఉంటుంది. ఆ తరువాత మొత్తానికి మనం మర్చిపోతాం. అంటే నీ తొలి ప్రేమ దేవుడు చూస్తున్నాడు. అది నిజంగా నీ బాప్తిస్మం తీసుకునే ముందు నీటిలోకి మునిగినప్పుడు నిజంగా దేవుని కోసం నువ్వేమని మాట ఇచ్చి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. చావైన దేవుడి కోసమేనండి. లోకమంతా నేను చూశానండి, లోకమంతా నాకు వద్దు, మాయ, దేవుడే శరణ్యం, దేవుడే దిక్కు. ఇది మన మాటలో బాప్తిస్మం రోజు అంతేనా? ఈ మాట అయ్యగారు చెప్తే ఆ మాట ఏమంటాం? అలాగేనండి, సరేనండి. గొర్రె తలకాయ ఊపినట్టు ఊపి 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 ఆఖరికి బలవుతావంటే బలవుతానండి. అంతగా నిర్ణయం తీసుకున్నాం మనం. అవును కదండి? మన విశ్వాసపు పరిస్థితి రోజు రోజుకి ప్రారంభం కంటే ముగింపు ఇంకా అభివృద్ధి కనబడాల్సింది పోయి మన జీవితం, భక్తి జీవితం ఏమైపోతుందో తెలుసా? ప్రారంభం చూపిన ప్రేమను మర్చిపోతున్నామండి. లోకంలో చూడండి, ప్రకృతిలో చూడండి, ఏ దాంట్లో చూసినా కూడా ప్రారంభం కంటే ముగింపు బ్రహ్మాండంగా ఉంటుంది. అవునా కదా? మన స్కూల్కి వెళ్తున్నప్పుడు ప్రారంభం అక్షరాలు రావు, అలాగ అక్షరాలు నేర్చుకున్నాం, ఏ నేర్చుకుంటాం. ఆ తర్వాత అక్షరాలు కూడబెట్టి గుంపులుగా ఉన్న పారాగ్రాఫ్లు చదువుతాం, పుస్తకాలు చదువుతాం, వాటన్నిటిని బ్రెయిన్లో ఉంచుకుంటాం, ఎగ్జామ్లు రాస్తాం, ఉద్యోగాన్ని సంపాదిస్తాం. నీ ప్రారంభం ఏంటి? బాగులేదు ప్రారంభం. అవును కదా? ముగింపు బాగుంది. ఒక విత్తనం చూడండి, విత్తనం ఒంటిగా ఉంది. అది ఎప్పుడైతే భూమిలో పడిందో మొక్క, మొలక, చెట్టు, కాయలు, పండ్లు. అవునా కదా? దాని ప్రారంభం ఒంటిగా ఉంది, దాని ముగింపు బ్రహ్మాండంగా ఉంది. కానీ క్రైస్తవుని జీవితం దగ్గరకు వచ్చేసరికి ముగింపు దారుణమవుతున్న పరిస్థితుల్లో ఇక ప్రారంభపు ప్రేమనే మర్చిపోతున్నారు. కొనసాగుతున్న ఆ పరిస్థితుల్లో ప్రారంభ ప్రేమను విడిచిపెడుతున్నారు. అదే దేవుడు అంటున్నాడు, నీ ముగింపు ప్రారంభంలో ఉన్న ప్రేమ కంటే ముగింపులు ఏమవ్వాలి? ఇంకా ఎక్కువ అవ్వాలి. అవునా కదండి? ప్రారంభం అండి నాకు తెలియదు కదండి, నేను చదివేవాడిని కాదండి, కానీ ఇప్పుడు ఇంకా బాగా చదువుతున్నానండి, బాగా వింటున్నానండి, బాగా వ్రాసుకుంటున్నానండి. నాకు తెలుసండి, ఒకప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో అందరూ కూడా ఎలా ఉండేవాళ్ళంటే, ఏదైనా మెసేజ్ చెప్తున్నాడు ఒక బోధకుడు అనేసరికి అందరూ సెల్ ఫోన్లు తెచ్చి ముందు పెట్టేవాళ్ళండి. ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ మీద ఒకటైనా ఉందా? లేదు. అంతేకాదండి, ఇక్కడే కాదు, వేరే చోటు చూడండి, ఎవ్వరు సెల్ ఫోన్లో రికార్డింగ్ చేసుకోరు. అదే కానీ ఫొటోస్ చూడండి ఎంత చక్కగా తీసుకుంటారు. అవును కదా? ఎవరైనా బోధకుడు వచ్చారనుకోండి, ఆ బోధకుడితో మాత్రం ఫోటోలు బాగా తీసుకుంటారు, కానీ మన బోధకుడు మెసేజ్, ఇదిగో నేను బండి నడిపేటప్పుడు వాక్యం వినాలి, లేదా ఎక్కడైనా పనులు చేస్తున్నప్పుడు పాటలు వినాలి, మరలా అది రిమైనింగ్ చేసుకోవాలి, బాగా చెప్పారు మరలా వినాలి, మరలా దొరకదు కదా నాకు సెల్ ఫోన్లో రికార్డింగ్ చేసుకో, ఉందా చెప్పండి? ప్రారంభం మాత్రం సెల్ ఫోన్ అంతా మెసేజ్లతోనే నిండిపోయి ఉంటుంది, కానీ ఇప్పుడు ఫోటోలతో నిండిపోయి ఉంటుంది. దేవుని పిల్లలారా, ఎలా మారిపోయారు చూడండి. దేవుడు అదే చూస్తున్నాడు. నువ్వు కూర్చుండుట, లేచుట, పడుకొనుట, ఇవన్నీ ఆయన పనిలేక చూడట్లేదు. నువ్వు ప్రారంభంలో ఆయన పట్ల ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, నీ కళ్ళ ఎదుట నీకు పెట్టి వరస పెట్టి నేను గద్దించటానికి ఆయన చూస్తున్నాడు. ప్రారంభ ప్రేమ మర్చిపోయావా? బాప్తిస్మం తీసుకున్న తొలి రోజుల్లో దేవుడంటే ఇంత భక్తి కలిగిన నీవు
నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోకుండా మా ఆయన వద్దంటున్నాడండి, మా ఆవిడ ఈ మధ్య వెళ్ళనివ్వట్లేదండి, ఇవే కారణాలు చెప్తావు. ప్రారంభం మా ఇద్దరు ఒకటైతేనండి, దేవుని కోసమేనండి మేము. అవునా కదా? ఎన్ని మాటలు ఈరోజు ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతున్నవి కదండి. దేవుని పిల్లారా, ప్రారంభపు ప్రేమ మరిచిపోయింది ఆ రోజు ఎఫెసీ సంఘం. మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, నువ్వు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నువ్వెవరివి, నువ్వు ఏ స్థితి నుండి పడ్డావు? లోకములో, కటిక చీకటిలో, అంధకారములో ఉండి పాపములో మగ్గుతున్న వాడివి. కానీ నిన్ను క్రీస్తు తన ప్రేమ చేత ఆయన రక్షణలోనికి తీసుకొచ్చాడు. ఆ స్థితిని మర్చిపోయావా నువ్వు? రాజులన్నాడు, యాజకులన్నాడు, సొత్తన్నాడు, నిన్ను ఇంత గొప్పగా చూస్తున్నా ఆ తొలి ప్రేమికుడి యొక్క ప్రేమను నువ్వు మర్చిపోయావా? అవునా కదా? నువ్వు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొంది ఇప్పటికైనా. ఇప్పుడు ఏమంటాడు తెలుసా, ఇప్పటికైనా పోయిందే లేదు, జరిగిన నష్టమే లేదు కనుక మారు మనసు పొంది ఆ మొదటి ప్రేమను మరలా నువ్వు కొనసాగించావా? సరే, లేకపోతే నీ జీవితాన్ని లేపుతాను అంటున్నాడు ఆయన. అట్లు చేసి నువ్వు మారు మనస్సు పొందితేనే సరాసరి, లేని ఎడల నేను నీ యొద్ద నుండి దీపస్తంభమును తీసివేస్తాను. చూసారా ఎంత చక్కగా అంటున్నాడు. అంటే ఈ విషయాలు మరలా మీకు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ప్రారంభపు ప్రేమ మరలా కొనసాగించడానికి మారు మనసు పొందాలి. ఈ మాటలు వింటున్నారు. ఈ మాటలన్నీ కూడా మనకి ఎలా ఉంటుందో తెలుసా అండి? కోడి చూసారా, ఇసుకలోకి వెళ్ళిన తర్వాత దాని వైఖరి ఎలా ఉంటుందో తెలుసా? కోడి అంతా కూడా ఇసుకని రెక్కల మీద వేసేసుకుంటుందండి. రెక్కల మీద ఇసుకంతా వేసుకొని రోడ్డు మీదకి వచ్చి ఏం చేస్తుంది? అలా దులిపేస్తుంది అనమాట. అలా మనం కూడా సంఘంలో ఏం చేస్తాం? అన్ని మాటలు ఎక్కిపోతాయి. అవునా కదా? సంఘంలో అంత మాటలు, ఈ రెండు చెవులు, హృదయం అంతా నింపేసుకుంటాం, పుస్తకాలు అన్ని నింపేసుకుంటాం. బయటికి వెళ్ళిన తర్వాత అలా దులిపేస్తాం, అంతే, పోయింది. అంతే కదండి? అలాంటి జీవితం కొనసాగిస్తున్నాం మనం. దేవుడు అంటున్నాడు, ప్రారంభపు ప్రేమ మరలా కొనసాగించడానికి తొలినాళ్ళు నీ ప్రేమ దేవుని పట్ల ఎలా ఉంది? నీ తల్లి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించావు కదరా, నీ భార్య కంటే ఎక్కువగా నన్ను ప్రేమించావు కదా, నీ పిల్లల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించావు కదా. మరి ఈ రోజు ఏంటి నీ ప్రేమ ఇలా ఉంది? ఆయన తొలి ప్రేమ చూస్తున్నాడండి. తొలి ప్రేమ మరవకుండా నీ బ్రతకాలని కనిపెడుతున్నాడండి ఆయన. నా పట్ల, నా బిడ్డకు ప్రారంభ ప్రేమ బాగుంది. కానీ ఈరోజు ఏంటి? ఒకప్పుడు ప్రార్థన లేకపోతే పడుకునేది కాదు, కానీ ఈరోజు ప్రార్థన లేకుండానే గురకలు పెట్టేస్తుంది. ప్రార్థన వెళ్ళేదా ప్రతిరోజు ఆయన మాటలు వినేది. కనుక్కునేవాళ్ళు, ఎక్కడండి ప్రార్థన, అయ్యగారు ఎక్కడికి, ఏ రోజు ఎక్కడ ఉంటుంది, ఏ బోధకుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎలా జరుగుతుంది, ఇవన్నీ కనుక్కునేవాళ్ళు. కానీ ఈరోజు ఎవరు వస్తే నాకేంటి, నేను వెళ్తాను, లేకపోతే ఇష్టం లేకపోతే ఇంటి దగ్గర ఉంటాను. ఇదా మన జీవితం? ప్రారంభ ప్రేమ మర్చిపోయావేమో. నువ్వు కూర్చుండుట అందుకే చూస్తున్నాడు, నడుచుట అందుకే చూస్తున్నాడు, పడుకునుట అందుకే చూస్తున్నాడు. నీ తలంపులన్నీ ఆయన ఎందుకు గమనిస్తున్నాడు అని అంటే, ఇదిగో ఆయన పట్ల నీకు ప్రారంభపు ప్రేమ ఉందో లేదో చూస్తున్నాడండి. ఒక భక్తుడు ఉన్నాడండి, ప్రారంభపు ప్రేమను విడిచిపెట్టని ఒక మహానీయుడండి. ఆయన కోసం మనందరికీ తెలుసు. ఒక గొప్ప ఆస్తిపరుడు, ఆయన లాంటి ధనవంతుడు ఆ రోజుల్లో అతని లాంటి వాడు ఎవ్వరు కూడా లేరు. ఎవరతడు? యోబు అను భక్తిపరుడు. అతని కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో ఆయన కొరకు మాట్లాడుతున్నాడు కదా. ఊజు దేశమందు యోబు అన్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఎలాంటోడో తెలుసా? యథార్థవర్ధనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చూసారా, అతను ఎలాంటోడట? భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి దేవుడే సర్వం అనుకొని దేవుని కొరకు బ్రతుకుతున్న ఒక మంచి వ్యక్తి అండి. అతనికి ఏమైనా తక్కువ ఉందనుకున్నారా? అతనికి ఆస్తి, బహుమంది పనివారును, అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు. ఆస్తి వివరాలండి ఇవన్నీ కూడా. అవునా? ఆస్తి వివరాలు చెప్తున్నాడు దేవుడు అంతా కూడా. ఎవరనుకుంటున్నారు భక్తిగా బ్రతికింది? ఆస్తిపరుడు. ఈరోజు చూడండి, చిన్న ఒక ఎకరం ఉందనుకోండి, దేవుని దగ్గరికి మరీ రాలేము. అవునా కదండి?
ఏమంటే చిన్న ఒక 2 ఎద్దులు ఉన్నాయనుకోండి, మరీ అసలు పట్టుకోలేము. నాకు ఎద్దులు ఉన్నాయండి, వాటిని మేపాలా, గడ్డి వెయ్యాలా, గడ్డి తేవాలా, అవునా కదా? ఓ ఎకరం పొలం ఉందనుకోండి, దున్నాలా, విత్తనం వేయాలా, చెయ్యాలా, చదును చేయాలా, నీళ్లు కట్టాలా, ఇదే పని. ఒక చిన్న ఎకరా ఉండి, ఒక 2 ఎద్దులు ఉండి, లేదా కొంత వ్యాపారం ఉండగానే నువ్వు దేవుని దగ్గరకు రాలేకపోతున్నావు. ఒకరోజు ధనవంతుడే దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. ధనం ముఖ్యం కాదు, దేవుడు ముఖ్యం అనుకొని అంతటిని విడిచిపెట్టి దేవుని దగ్గర బ్రతుకుతున్నాడు ఆయన. భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి, ఆస్తి ఉన్నా, అంతస్తులు ఉన్నా, ఆయనకు అన్నీ ఉన్నప్పటికీ కూడా, ఏమంటే ఒక మాట అంటాడు చూడండి, అందులో అతని వంటి వాడు అతని తరువాత అతనికి ముందు కూడా ఎవరు లేరన్న మాట యోబు గ్రంథంలో మాట్లాడతాడు చూడండి. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. కిందకు వచ్చేసరికి, భూమి మీద అతని వంటి వాడును ఎవడును లేడు. భయభక్తులు అతని వంటి వాడు ఎవడు లేడు. ఆస్తిలో కూడా అతనికి చాలా ఎక్కువ ఉంది. అదే కదా ఆస్తి వివరాలని చెప్పాడు. చూడండి, రైట్, వెరీ గుడ్. తూర్పు దిక్కునున్న జనులలో అతడే గొప్పవాడుగా నుండెను. చూసారా, తూర్పు దిక్కులో ఉన్న వారందరికంటే అతడే మిగుల ఆస్తిపరుడుగా గొప్పవాడుగా ఉండెను. చూసారా, అంటే అన్నీ ఉన్నాయండి అతనికి. అన్నీ ఉన్నా కూడా దేవుని పట్ల భయభక్తులు మాత్రం ఆయన జీవితంలో తగ్గిపోలేదు. అయితే అన్నీ ఉన్న దేవుని పట్ల ఇంత గొప్పగా ప్రేమ చూపిస్తున్న ఆయన జీవితంలో ఏం జరిగిందో 5వ వచనంలో కూడా చూడండి. దానికి 4వ వచనం, అతని కుమారులందరూ వంతుల చెప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో వింద చేయి కూడినప్పుడు, వాళ్ళ కుమారుల లిస్ట్ ఒకసారి 2వ వచనంలో రాయబడింది చూడండి. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి ఉండిరి. మొత్తం ఆస్తి వివరాలు, కుటుంబపు వివరాలు, అవునా, ఆయన భక్తి జీవితపు వివరాలు, ఇవన్నీ కూడా దేవుడు చెబుతున్నాడు. ఇక పరలోకంలో ఒక సభ జరిగింది. ఆ సభకు దయ్యం కూడా వెళ్ళింది. అక్కడ దేవుడు ఎవరి కొరకు ప్రస్తావించాడో తెలుసా? డెవిల్ వచ్చింది. ఎక్కడి నుండి వచ్చావు? భూమి మీద ఇటు అటు అటు ఇటు ఇటు తిరుగుతూ వచ్చాను, అందులో బాగా తిరుగుతూ సంచరిస్తూ వచ్చాను అని అంటే, అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అందుకు యెహోవా, ఎవరి పేరు ఎత్తుతున్నాడండి? నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా? దెయ్యం ఏమనుకుంటుంది, ఏంటి ఆలోచించేంత జీవితం అవుతుంది ఏమిటి? పరలోకములో దేవుడు ఎవరి కొరకు ప్రస్తావన చేస్తున్నాడు? యోబు కోసం. అంటే ధనమున్న పక్కన పెట్టి, అంతస్తులున్న పక్కన పెట్టి, సర్వాన్ని పక్కన పెట్టి దేవుడే శాశ్వతం అనుకొని ఉన్నాడు కనుక పరలోకంలో కూడా దేవుడికి భూమి అనే పేరు గుర్తుకు రాగానే ఎవరు గుర్తుకొచ్చారండి? యోబు గారు గుర్తుకొచ్చారు. ఎక్కడి నుండి వచ్చామని కానీ భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాం. అవునా, నిజమేనా? అయితే నా కుమారుడు యోబు సంగతి నీకు తెలుసా? అతడు ఎవరో తెలుసా? ధనవంతుడురా, కోటీశ్వరుడురా, బాగా అంతస్తులు కలిగినోడురా అని చెప్పలేదు దేవుడు. యథార్థవర్తనుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జినవాడు, నేనంటే ప్రాణాలు ఇచ్చేటువంటి వాడు నా కుమారుడు, అతని వంటి వాడు ఎవడును లేడు. ఇదండి దేవుడు ఆయనలో ఉన్న ప్రేమను చూసి ఆయన కొరకు దేవుడే మాట్లాడుతున్న మాట, ఒక వ్యక్తి కాదండి. ఏమండి, అన్నలాంటి వాళ్ళు ఎవరు లేరండి. నువ్వు మాట్లాడే మాట రేపొద్దు ఈ మాట అంటావు, రేపొద్దున అంటావు ఆ అన్నను అనుకున్నారు గారండి, అన్న అలాంటి కాదండి, అవును కదండి? అలా మాట్లాడుతుంటాం. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట అండి అది. ఏమంటున్నాడు? ఆయన యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి నా కొరకు బ్రతికినవాడు. సాతానా నీకు తెలుసా? అయితే ఇలాంటోడు నాకు తెలియకుండా ఉన్నాడా? ఒకసారి నా చేతికి ఇస్తావా? నిన్ను ప్రేమించాడు, నీకోసం గొప్పగా నీకోసం నీ చెప్పుకుంటున్నావు. ఒక్కసారి నా చేతులకు ఏ నోటితోనైతే భక్తిగా ఏ జీవితంతోనైతే నీకోసం బ్రతుకుతున్నాడో అదే జీవితంతో నిన్ను కాకుండా, నిన్ను దూషించేటట్టుగా నీకు కాకుండా చేస్తాను, నా చేతికి అప్పగిస్తావా? రెడీ? సవాలుకు సిద్ధం. నా మీద ఉన్న ప్రేమను తొలగించడానికి నీవు సిద్ధపడు, నా ప్రేమను కనపరచడానికి ఆయన సిద్ధపడతాడు. ఏం చేస్తావో చేసుకో. ప్రారంభించబడ్డాయండి. దేవుడు చూస్తున్నాడు ఆకాశము నుండి. దయ్యం వచ్చేసింది యోబు గారి జీవితంపై శోధనలు పెట్టడానికి. మొట్టమొదటిగా పిల్లలందరూ కూడా ఒక చోట కూర్చొని
భోజనాలు చేసుకుంటున్న పరిస్థితులలో గొప్ప సుడిగాలి లాంటి తుఫాను దోచి మిద్ది కూలిపోయి అందరూ కూడా ఒకేసారి చచ్చిపోయారు. వచ్చి చెప్పారు, అయ్యా నీకున్న పిల్లలందరూ చచ్చిపోయారు. పోనీ పెద్దోడు చచ్చిపోయాడంటే రెండోడు ఉన్నాడు అనుకోవచ్చు, ఆ మూడోడు చచ్చిపోయాడంటే ఇంకా కొంతమంది ఉన్నారనుకోవచ్చు. అందరూ చచ్చిపోయారట. ఎంత బాధ ఉంటుంది మీరు ఆలోచించండి. కొడుకు చచ్చిపోయాడు, కూతుర్లు చచ్చిపోయారంటే ఎంత ఆవేదన ఉంటుందో నిజంగా మీరు ఆలోచన చేయండి ప్రియులారా. చాలా బాధ ఉంటుందండి, చాలా ఆవేదన ఉంటుందండి. అప్పుడు యోబు గారు దానికి ఏం చేశాడో తెలుసా? ఏమండి, వాళ్ళ పిల్లలు చచ్చిపోయారు, ఆ తరువాత ఆ ఆస్తంతా పోయింది, ఉన్నవన్నీ పోయాయి. ఆ తరువాత యోబు గారు ఏం చేస్తున్నారు? ఒక్క కింద మాటల్లో మనం 20వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినిగా వచ్చి తిని దిగంబరినై నేను అక్కడికి వెళ్ళదును. ఏమండి, ఈ మాట అనగలమా చెప్పండి? ఏం దేవుడండి బాబు, ఇంత భక్తిగా బ్రతికాను, ఈ దేవుని కోసం ఇంతగా చేశాను, ఈ కష్టాలేంటి నాకు? నా భార్య చనిపోవడం ఏంటి, నా వాళ్ళు చనిపోవడం ఏంటి, నాకున్న వాళ్ళందరూ కూడా పోవడం ఏంటి, ఈ కష్టాలేంటి? దేవుని పిల్లలారా, దేవుణ్ణి ఒక్క మాట కూడా నిందించకుండా ఏమంటున్నారో తెలుసా? ఆస్తి పోయిందా, అయితే పోతే పోనులే. పిల్లలు చచ్చిపోయారా, పోతే పోనులే. ఎవరు పోయినా నేను దిగంబరిగా వచ్చాను, మరలా నేను దిగంబరిగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి, అంతే తప్ప యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకుని. ఏంటండి చూసారా? యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఏమండి, ఇంత జరిగినా, ఏమండి కింద మాట అంటాడు, ఒక్క మాట, ఇన్ని సంగతులు జరిగినను ఏ విషయమందును యోబు పాపము చెయ్యలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. నువ్వు నేనేమంటాను చెప్పు తెలుసా? ఏమండి, ఇంత భక్తిగా బ్రతికాను, నన్ను దేవుడు చూడడా ఏంటి? నాకు కష్టాలు ఏంటి, నాకు ఈ బాధలు ఏంటి, నా ఇబ్బందులు అని అనుకుంటాం. ప్రతిసారి మనం ఇలాగే దేవుని నిందిస్తాం. కానీ యోబు గారు చూసారా? నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళాలి, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను అని ఒక్క మాటతో కూడా దేవుడు అన్యాయం చేశారని చెప్పలేదంటే తొలి ప్రేమ. ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ ప్రేమ మాత్రం తగ్గలేదు. కష్టాలు ఎక్కువైపోతున్నాయి, ప్రేమ తగ్గట్లేదు ఆయనకి. పిల్లలు పోయినా, అవునా, ఆస్తులన్నీ పోయినా, ప్రారంభం ఏ భక్తి, ఏ యథార్థత, ఏ జీవితాన్ని కొనసాగించాడో దాన్ని విడిచిపెట్టకుండా ఉన్నాడు. ఇది ఒక ఎత్తు అయితే రెండవది స్టార్ట్ అయిపోయింది. ఒళ్ళంతా రోగం వచ్చేసింది. రెండవ అధ్యాయానికి వద్దాం. ఇప్పుడు రెండవ అధ్యాయానికి వస్తే అక్కడ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వచ్చిందట. చూడండి, అపవాది వచనం చెప్పండి. రెండవ అధ్యాయమా? యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు బాధగల కురుపులోను యోబును మొత్తెను. బాధగల కురుపులు ఎక్కడి నుండి? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు. ఈ కురుపులటండి, ఈ కురుపులకు తట్టుకోలేక, వాటిని గోక్కోలేక ఏం చేస్తాడు చూడండి, అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా, చూసారా, బూడిదలో కూర్చుండిపోయాడట. ఆ దురద తట్టుకోక, ఆ కురుపులు తట్టుకోలేక. అండి, ఎంత బీభత్సమైన రోగం వచ్చిందో మీరు ఆలోచించండి. అది మొదటిదంతా ఒకెత్తున జరిగితే రెండవదంతా కూడా శరీరానికి ఇప్పుడు భయంకరమైన రోగం. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా రోగం అండి. ఇంత రోగం వచ్చి ఆయన గోక్కోడానికి చిల్ల పెంకు తీసుకొని గోక్కుంటున్న సందర్భాలలో బూడిదలో కూర్చుంటే ఆదరించాల్సిన భార్య, అన్నం పెట్టాల్సిన భార్య, అయ్యా ఈ కష్టాలు పడుతున్నావు, ఈ బాధలు పడుతున్నావు, నీకేం కావాలి, నీళ్ళు కావాలా, ఆహారం కావాలా అని సేవలు చేయాల్సిన భార్య ఏమంటుందంటే తెలుసా? వచ్చి ఇంకాను యథార్థతను వదలకుండవా, దేవుని దూషించే చచ్చిపోవయా, జీవితం ఏంటి జీవితం కానీ. హరికాల మొదలుకో నడినెత్తి వరకు రోగం వచ్చింది, ఆ పిల్లలు చచ్చిపోయారు, ఆస్తులంతా పోయాయి, ఇంకా నీ బ్రతికేమనుకుంటున్నావు?
ఏమంటున్నాడు? ఆ దేవుణ్ణి మర్చిపోయి, ఆ దేవుణ్ణి విడిచిపెట్టి, ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపో, దేవుని దూషించి చచ్చిపో. సరే, అంటే ఎన్ని కష్టాలండి. ఇదంతా ఒక ఎత్తు అయితే భార్య వలన మరలా మరొక ఎత్తు అండి. చూసారా ఎన్ని కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత తెలిసిపోయింది స్నేహితులకే. భార్య ఇలా అన్నది, భార్యతో ఒక మాట అన్నాడు. ఏం మాట? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించాము, కీడు అనుభవింప తగదా? మేలు అనుభవించినప్పుడు దేవుడు మంచోడు మంచోడు, గొప్పోడు గొప్పోడు అన్నావు. ఇప్పుడేమో కీడు వచ్చినప్పుడు మాత్రం దేవుని దూషించి చచ్చిపోమంటావా? ఓ మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. ఏంటి ఇలాంటి సలహాలు ఇస్తున్నావు? ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో, రెండవది కూడా దేవుడు అదే చెప్పాడు చూడండి. ఫస్ట్, అవునా, ఆస్తులన్నీ పోయినా, పిల్లలు పోయినా అదే మాట దేవుడు చెప్పాడు యోబు కోసం. భార్య వచ్చినా, ఆ మాట మాట్లాడినా, శరీరానికి రోగం వచ్చినా కూడా యోబు గురించి దేవుడు అదే మాట మాట్లాడుతున్నాడు. నోటి మాటతోనైనా యోబు పాపం చేయలేదు. తొలి ప్రేమ మరవకుండా బ్రతుకుతున్నాడు. తన భక్తిని ఎంత చక్కగా కొనసాగిస్తున్నాడో మీరు ఆలోచించండి. శరీరం క్షీణించిపోతుంది, కానీ తన తొలి ప్రేమను మాత్రం ఎక్కడ కూడా కాస్తంత కూడా తగ్గించుకోవట్లేదండి. ఆ తరువాత స్నేహితులు వచ్చారు, వాళ్ళట విన్నారు, స్నేహితులు విన్నారు, వచ్చారు. దూరం నుండి చూసి, ఎవరైనా ఏమండి, దూరం నుండి చూసి అసలు యోబును గుర్తుపట్టలేకపోయారట. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో నిండి ఉన్నాడు కనుక యోబును గుర్తుపట్టలేకపోయి వీళ్ళు ఏం చేశారు తెలుసా? ముందుగానే వీళ్ళు బట్టలు చించేసుకున్నారట. ఏమండి, ఎవరైనా పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూడ్డానికి వెళ్ళాం మనం, అంతేనా? చూడ్డానికి వెళ్ళిపోయినాడే ఏడ్చాడు అనుకో, మరి పేషెంట్ ఏమవుతాడు ఇప్పుడు? అవునా కదా? చూడ్డానికి వెళ్ళినాడు ఏం చేయాలి? 2 మాటలు చెప్పి బలపరచాలి. ఇప్పుడు చూడ్డానికి వెళ్ళినాడు ముందే ఏడ్చాడు అనుకో, ఇప్పుడు పేషెంట్ ఏమవుతాడు చెప్పండి? త్వరగా పోతాడు, అంతేనే కదా? కనుక ఎప్పుడు కూడా ఒక పేషెంట్ చూడడానికి వెళ్ళినప్పుడు ధైర్యపరచాలి. ఏం కాదులే అమ్మా, బాగుండమ్మా, ధైర్యంగా ఉన్నావు, ఏం కాదు, ఈ మాటలు చెప్పాలి. కానీ ఇల్లట ముందుగానే దగ్గరికి వెళ్తే మాకెక్కడ అంటుతుందేమో, మాకెక్కడ వస్తుందేమో ముందుగానే బట్టలు దించేసుకున్నారు వీళ్ళు. బట్టలు దించేసుకొని ఏడవడం ప్రారంభించారట. అయ్యో యోబు, ఇంత కష్టం నీకు వచ్చిందా? ఇంత బాధలు నీకు వచ్చాయా? నువ్వేదో పాపం చేసినట్టున్నావు కదా, నువ్వేదో దేవుని కొరకు దూషించినట్టున్నావు కదా, అన్ని పోయాయంటే నీకు అంత ఆలన ఆడిపోసుకున్నారట. 7 రోజులు పని చేసింది వాళ్ళకి. స్నేహితుడు గుర్తుకొచ్చాడు 7 రోజులు. ఆ తర్వాత 7వ రోజు అందరు పోయారు. ఇంకా అతని జీవితంలో ఏమేం జరిగాయో కొన్ని మాటలు చూద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం. యోబు గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము. యోబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం 13వ వచనం నుండి చదువుకుందాం. ఆయన నా సోదర జనము నాకు దూరం చేసి ఉన్నాడు, నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. బంధువులు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. నా ఇంటి దాసి జనము నన్ను అన్యునిగా ఎంచుదురు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. చూసారా ఎలా మాట్లాడుతున్నాడు? పనివారి మొదలుకొని, ఏమండి, ప్రాణ స్నేహితులు మొదలుకొని, బంధువులు మొదలుకొని, సహోదర జనము మొదలుకొని అందరికీ నేను దూరం అయిపోయాను. భార్య కాదండి, కేవలం భార్య వరకు ఆగిపోతే, స్నేహితుల వరకు ఆగిపోతే, మరి రక్త బంధువులు, వాళ్ళు మిగతా సోదర జనం, పంచుకొని పుట్టినవారు, తోడబుట్టినవారు, వీళ్ళందరూ కూడా చూడండి. ఇంకా 17వ వచనం. నా ఊపిరి నా భార్యకు అసహ్యమాయను, నేను కనిన కుమారులు నా వాసన అసహ్యము. ఇప్పుడు చూడండి 18వ వచనం. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు, నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణ మాటలు పలుకుదురు. చిన్నోడు కూడా నోరు వచ్చేస్తుందట. ఏమని? అరే యోబు గారి పరిస్థితి ఎలా అయిపోయిందిరా, యోబు గారి జీవితం ఏంట్రా ఇలా అయిపోయింది. చిన్నోడు కూడా మాట్లాడేస్తున్నాడట. బాలురు దృష్టికి, చూసినోడు దృష్టికి ఏలనైపోయింది. అయినా కూడా ఏమండి, ఎంత జరిగినా ఏమండి, ఆయన జీవితంలో దేవుణ్ణి మాత్రం ఎక్కడ కూడా విడిచిపెట్టలేదండి.
ఏ స్థితిలో కూడా దేవుని కాదనుకోలేదండి. దేవుడు అతని గురించి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఇంత విన్నారు కదా, ఇప్పటి వరకు విన్నారు కదండి. ఏమండి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమండి దేవుడు అతను పరలోకంలో జ్ఞాపకం చేసుకున్నప్పటి నుండి ఆయనకు ప్రారంభమైన కష్టాలు. భార్య ఏమంటే పిల్లలందరూ పోయారు, ఆస్తి అంతా పోయింది, శరీరానికి రోగం వచ్చింది, భార్య దూషించమన్నది, సోదరులందరూ కూడా దూరం అయిపోయారు, రక్త బంధువులు దూరం అయిపోయారు, పేగు బంధం కలిగిన వాళ్ళు దూరం అయిపోయారు, పిల్లలు కూడా చూసి ఆయన ఏం చేసుకుంటున్నారట, హేళన చేస్తున్నారట. ఇంత జరిగింది కదండి. ఇంత జరిగిన ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈ మాటలు మనకు ధైర్యాన్ని పుట్టిస్తాయండి. యోబు గారు ఇంత జరిగినా కూడా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో ఒకసారి మనం చూడగలిగితే 13వ అధ్యాయం యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. యోబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూడగలిగితే, ఇదిగో ఆయన నన్ను చంపినను. ఎవరు అంటున్నారు ఈ మాట? యోబు గారు మాట్లాడుతున్నారు. ఏమని తెలుసా? ఈ రోగముతో ఈ బూడిదలో కూర్చొని ఇక్కడే దేవుడు నన్ను చంపినను, నేను ఆయనను మాత్రం విడిచిపెట్టను, ఆయన కొరకు కనిపెట్టుకుందును, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. బా ఏంటండి మాటలు చూసారా? ఆయన నన్ను చంపినా పర్వాలేదు, కానీ నా భక్తిని మాత్రం నేను విడిచిపెట్టను. నా జీవితాన్ని మాత్రం ఇంకా అభివృద్ధి పరుచుకుంటాను తప్ప నా తండ్రి కొరకు కాకుండా ఈ జీవితంలో దౌర్భాగ్యుడిగా బ్రతికే పరిస్థితి మాత్రం నేను తెచ్చుకోను. ఆ మాట చూడండి ఏమంటున్నాడు? ఇదిగో ఆయన నన్ను చంపినను. ఆయనే. ఇంకా ఎంత మాట మాట్లాడుతున్నాడు చూడండి. 27వ అధ్యాయం యోబు గ్రంథం 27వ అధ్యాయం 5-6 వచనాలు కూడా చూడండి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 5-6 వచనాలు. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రం ఒప్పుకొనను, మరణమగు వరకు నేను ఎంత మాత్రమును నా యథార్థతను విడువను, నా నీతిని విడవను, గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటిని నా హృదయము నన్ను నిందింపదు. చూసారా ఎంత గొప్ప మాటలండి ఈ మాటలు. నిజంగా అన్ని కష్టాలలో పలకాలి అంటే చాలా ధైర్యం ఉండాలండి, అవును కదా? మీరు ఏమనుకున్నానో కూడా నా తండ్రిని ప్రేమించిన ఆ ప్రేమ విధానం తొలినాళ్ళలో దేవుడు నా కొరకు ఏదైతే చెప్పాడో, భక్తి, యథార్థత, ఇవన్నీ నా కొరకు ఎంత గొప్పగా ఆయన నా కోసం చెప్పాడో, పరలోకములో మరలా జ్ఞాపకం చేశాడో, దాన్ని ఎప్పటికీ నేను విడిచిపెట్టను. ఆయన చంపినా నా న్యాయ ప్రవర్తనను రుజుపరుచుకుంటాను, గట్టిగా పట్టుకుంటాను, నిరూపణ చేస్తాను. దేవుని పిల్లారా, తొలి ప్రేమ మరవకుండా దేవుని కొరకు బ్రతికే అలాంటి జీవితం ఈరోజు మనకు కావాలండి. మనం చూడండి, ప్రారంభం ఒకలా ఈరోజు కొనసాగుతున్న వేళలో తెలుసుకున్నా, నాకు అంతా వచ్చేసింది, నేర్చుకున్నాను అని మనం ఈరోజు దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దేవుని పిల్లారా, ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా, ఎన్ని కష్టాలలో కూడా దేవుణ్ణి మరవక బ్రతుకుతున్నాడే, దేవుణ్ణి ప్రేమించి బ్రతుకుతున్నాడే. అలాంటి ప్రేమ నీవు చూపిస్తున్నావా? తొలి ప్రేమ ఆయన చంపినా, ఆయన హింసించినా, ఇక్కడే నా చావు తుది శ్వాస నేను విడిచిన నేను న్యాయాన్ని నిరూపణ చేసుకుంటాను. మీరు అన్నారు కదా, ఆడిపోసుకున్నారు, ఏదో తప్పు చేశాడు అందుకే ఇలా జరిగింది. చూడండి, ఎవరైనా దారుణంగా చనిపోయారు అనుకోండి, కుక్క చావు చచ్చాడంటే ఏదో ద్రోహం చేసి ఉంటాడంటే. ఇలాంటి లోకంలో యోబు గారిని అనకుండా ఉంటారా చెప్పండి? ఎన్నో మాటలు అండి, ఎన్నో నానా రకాల దూషణలండి. ఆయన చెప్పాడు కదా, పిల్లలు కూడా చూసి ఏమంటారట, నానా దూషణ మాటలు పలుకుతారటండి. దేవుని పిల్లారా, తన భక్తిని రుజువుపరుచుకున్నాడు, తన భక్తి జీవితాన్ని కొనసాగించాడు గనుకనే చివరికి వచ్చేసరిగా దేవుడు అన్నాడు, నా కుమారుడైన యోబు మాట్లాడినట్టు ఎవరును ఎన్నడూ మాట్లాడలేదు కనుక, ఒక్క మాట కూడా నన్ను దూషించలేదు కనుక, ఇదిగో ఆయనకు మరలా దేవుడు సంతానాన్ని ఇచ్చి, అవునా, ఏదైతే కోల్పోయాడో, ఏదైతే ఆయన పోగొట్టుకున్నాడో, సర్వాన్ని దేవుడు మరలా ఆయన సమకూర్చినట్టుగా మనం చూస్తున్నామండి. దేవుని పిల్లారా, మీరు ఆలోచించండి. కోల్పోయాడు, అయిపోయింది జీవితం, అక్కడితో ఆగిపోయింది జీవితం అనుకున్నాం, కానీ మరలా దేవుడు ఎలాంటి తెలుసా? ఎండిపోయిన దాన్ని కూడా చిగురింప చేయగలిగే శక్తి కలిగిన వాడండి ఆయన.
యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంతటి కంటే ఏంటండి ఆ మాట చూడండి, ఇంకా ఇంకా ఎక్కువ ఆశీర్వదించేశాడట. బ్రతకరా నాన్న, నా ప్రేమను చూపించావు, నేనంటే ఏంటో నువ్వు చూపించావు, ఆస్తి ఉన్నా అంతస్తులున్నా నువ్వు నన్ను మరవవు గనక నీకు ఎన్నైనా నేను ఇస్తాను, నువ్వెన్నైనా ఇస్తాను. ఈరోజు చూడండి, ఏదో చిన్నది మనం ఉంటేనే మనం పట్టుకోలేకపోతున్నాం అండి. ఒక బండి ఉందనుకోండి, బండి చిన్న బండి, ఆ బండి ఉంటే చాలండి, ఇప్పుడే వస్తానన్నయ్య అంటాడు, మళ్ళీ అప్పుడు కనపడ్డాడు. అవును కదండి. దేవుని పిల్లారా, నీ తొలి ప్రేమ నుండి మర్చిపోయావేమో, దేవుని పట్ల నీకున్న ఆ తొలి నాళ్ళలో ఉన్న ఆ భక్తిని మర్చిపోయావేమో, దేవుడు నీ మీద నేరం మోపుతున్నాడు. నీ కష్టం బాగుంది, నీ సహనం బాగుంది, నీ ఓర్పు బాగుంది, అంత ప్రారంభమే, మరి ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయావు కనుక ఆలోచించండి. తొలి ప్రేమ ఒక యోబులా మన జీవితాల్లో మనం కనపరిచి చావాలండి. ఇంకెంతకాలం బ్రతుకుతాం మనకు తెలియదు కదా, అవునా? ఇంకా కొంతకాలం బ్రతుకుతానండి, ఇంకా మా కొడుకు పెళ్లి చేయాలండి, నా కూతురు పెళ్లి చేయాలండి, ఇవన్నీ ఆలోచనలు నీకున్నాయేమో, ఎప్పుడు వెళ్తావో నీకు తెలియదు. కనుక ఆలోచించండి. తొలి ప్రేమను మరిస్తే ఒకవేళ దేవుడు ప్రకటన గ్రంథంలో రాయించినట్టుగా మారు మనసు పొందితే సరాసరే, లేని ఎడల దీపస్తంభాన్ని నీ యొద్ద నుండి తీసేస్తాను. ఆలోచించు. గనుక ప్రతి ఒక్కరూ కూడా మనం మొదటిగా ఏ ప్రేమనైతే దేవుని పట్ల ఉన్నామో అంతకంటే ఎక్కువగా మనం దేవుని ప్రేమించాలి, దేవుని కొరకు బ్రతకాలి, మన భక్తి జీవితాన్ని ఇంకా అభివృద్ధి పరుచుకునేటట్టుగా మనం ఉండాలి. అలాంటి కృప మనందరికీ కూడా దేవుడు దయచేయాలని ఆకాంక్షిస్తూ అర్థిస్తూ మీ అందరి నిమిత్తం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవ, మీ మాటలు అక్షరాల సత్యం నాయనా. భూమి మీద మాకొస్తున్న గాలి వంటి శ్రమలు, సముద్రములో రేగుతున్న అలల వంటి కష్టాలను చూసి మా కష్టాన్ని ఎవ్వరు భరించలేదని మేము అనుకుంటున్నాం. కానీ ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అన్న మీ మాట మీ కుమారుడిని యోబు గారి జీవితమును బట్టి మేము కల్లారా వ్రాయబడిన సత్యాన్ని బట్టి మేము పరిశీలించాం. నాయన, మీరంటే మాకు ప్రేమ, మా కష్టం, మా సహనం, మా గుణాలన్నీ కూడా తెలిసిన కన్న తండ్రిగా మాలో ఉన్న ప్రేమను మీరు అనుక్షణం పరీక్షిస్తున్నారు నాయన. తొలి ప్రేమ మరిచిన ఒకనాటి ఎఫెసీ సంఘాన్ని మరలా జ్ఞాపకం చేస్తూ మాలో కూడా మేము మరిచామా లేదా ఆ ప్రేమను కొనసాగిస్తున్నామా అన్న విషయాలను మరలా మీ లేఖనాల ద్వారా మాకు చూపించి నేర్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.